తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. చాలా రోజులుగా ఆశావాలు నిరీక్షిస్తున్న మంత్రివర్గ విస్తరణపైన వేగంగా అడుగులు పడుతున్నాయి. పెండింగ్లో ఉన్న 6 మంత్రి పదవులను ఉగాదిలోపే పూర్తి చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సంప్రదింపులు కూడా జరిపారు. ఇక రేపో మాపో మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది. అయితే క్యాబినెట్లో ఓ యంగ్ ఎమ్మెల్యేకు ఛాన్స్ ఉండొచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయనకు ఖర్గే, రేవంత్ రెడ్డి అండదండలు కూడా ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? మైనంపల్లి రోహిత్ కు క్యాబినెట్ లో బెర్తు కన్ఫర్మ్ అని టాక్. పాలనలో తనదైన ముద్ర వేసిన మైనంపల్లి రోహిత్ తెలంగాణ క్యాబినెట్ విస్తరణ కొలికి వచ్చినట్టేరా? మైనంపల్లి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్. మైనంపల్లి హనుమంతరావు ఓ ఫైర్ బ్రాండ్. అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీఆర్ఎస్ను వీడి ప్రతిపక్ష కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో జోష్ పెంచి తన కొడుకు మైనంపల్లి రోహిత్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. బీఆర్ఎస్కు సవాల్ విసిరి తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆయన తనయుడికి యూత్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. రోహిత్ రాజకీయాలకు రాకముందు నుంచే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక రాజకీయంగా బీఆర్ఎస్కు కంచుకోట అయిన మెదక్లో కేసీఆర్, హరీష్ రావు ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎమ్మెల్యేగా గెలిచారు మైనంపల్లి రోహిత్. రాజకీయంగా గులాబీ పార్టీపై విరుచుకుపడుతూ బీఆర్ఎస్కు కొరకరాని కొయ్యలా తయారయ్యారు. రాజకీయంగా దూకుడు మీద ఉన్న మైనంపల్లి రోహిత్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ కోట్లాది రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాకుండా ఆకస్మిక తనిఖీలతో మైనంపల్లి రోహిత్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా, అనుభవం ఉన్న నాయకుడిగా పనిచేస్తూ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారనేది పబ్లిక్ టాక్. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో మెదక్ నియోజకవర్గంలో దశాబ్దాల సమస్యలకు చెక్ పెడుతూ మెదక్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. రాజకీయాల్లో యువతను ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీ 26 ఏళ్లకే ఎమ్మెల్యే అయి దేశంలోనే యంగెస్ట్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించడమే కాకుండా ఉన్నత విద్యావేత్త అయిన పలు గోల్డ్ మెడల్ సాధించిన డాక్టర్ మైనంపల్లి రోహిత్ను ఇటీవల ప్రత్యేకంగా అభినందించారు. అయితే గతంలో ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటులో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన మైనంపల్లి రోహిత్ను క్యాబినెట్లో తీసుకునేందుకు ఏఐసీసీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దేశంలో యంగెస్ట్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లి రోహిత్కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అండదండలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఆశీస్సులు మైనంపల్లి రోహిత్పై మెండుగా ఉండడంతో క్యాబినెట్లో రోహిత్కు బెర్తు ఖాయమని ప్రచారం జోరుగా సాగుతుంది. అది కూడా కీలక శాఖ ఇస్తారని సమాచారం. మైనంపల్లి రోహిత్కు మంత్రి పదవిస్తే ఒకవైపు గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు, మరోవైపు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు వస్తుందని, అలాగే యూత్ కోటా కూడా భర్తీ అవుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. కాగా ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో సీఎంతో సహా 12 మంది ఉన్నారు. మరో 6గురికి ఛాన్స్ ఉంది. ప్రస్తుత క్యాబినెట్లో హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తే వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. యువకులకు మంత్రివర్గంలో పీట వేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కేసీ వేణుగోపాల్ నుండి మైనంపల్లి రోహిత్కు ఫోన్ వచ్చినట్లు ప్రచారం సాగుతుంది. మంత్రివర్గంలో చోటు లభిస్తే అతిపిన్న వయస్కుడిగా రోహిత్ రికార్డు సృష్టించనున్నారు.